పోండ్రి. ఎన్నో పండుగలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నెన్నో ఆచారాలు. ఒక్కో ఏరియాలో ఒక్కో తీరు పండుగ, ఒక్కొక్కలది ఒక్కో తీరు ఆచారం. ఏండ్లు గడిచిన, తరాలు మారిన, తాత ముత్తాతల కాలం నాటి సాంప్రదాయాలు మారవు, వాళ్ళ పండుగల పద్ధతులు మారవు. ఇసొంటి పండుగ సాంప్రదాయాలకు పుట్టినిల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అక్కడిప్పుడు సంక్రాంతి పండుగ గోలిగే వాళ్ళ ఆచారాలతోని పండుగలు చేసుకుంటుర్రు. గా పండుగ సంబరాలకు మంత్రి సీతక్క కూడా పోయిందట. మరి అక్కెట్ల పండుగ చేసుకుందో చూడాలి కదా. చలో చూద్దాం పారు. నడుముకు వైద్యానం, నుదుడికి అంత పొడుగుతోని కుంకుమ బొట్టు, మెడల పులిగోలు, పూసల దండలు, చేతులకు దండ కడియాలు, గిరిజన సాంప్రదాయంలో పట్టుబట్టలు. గిట్ల ముద్దుగా ముస్తాబయ్యి కొమరంభీం జిల్లా కెలిమేలి మండలం ముక్కుదంగూడ సహ్యాద్రి పర్వతాలలోన్న జంగుబాయి ఉత్సవాల కాడికి పోయి పెద్ద పూజలు చేసింది మంత్రి సీతక్క. ఇగట్ట గిరిజన సాంప్రదాయంలో తయారై ఊళ్ళకొస్తుంటే అమ్మలక్కలు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. చెల్లబట్టలు కప్పిలు, చేతుల పూల కుండీలు పెట్టేళ్ళు. అక్కేమన్నా తక్కువనా, కొబ్బరికాయలు కొట్టి పెద్ద పూజలు చేసినాక అక్కడోళ్లతో కలిసి గిట్లా ఆడిపాడింది. అంతేకాదు రోట్ల పప్పు పోసి లోకల్ బండలతో దంచింది, రుబ్బులోలు అందుకొని పిండి రుబ్బింది. ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి పండుగ సంబురాలను పతేడు సంక్రాంతి పండుగకు చేసుకుంటారట. ఇది ఇప్పుడు ఒక్క పాలెం కాదట నుళ్ళు, ఏండ్ల కమానంకే చూస్తున్న ఆచారం అంటున్నారు అక్కడ వాళ్ళు. ఇక పండుగ పేరు మీద గిరిజన సాంప్రదాయాలు చిన్నగా లేవుపో. కొమ్ము పూలలు ఊదుకుంటా, డోలు సప్పులు చేసుకుంటా, అక్క చెల్లెళ్ళ సాంప్రదాయ స్టెప్పులు వేస్తుంటే అబ్బో చూద్దానికి 2 కళ్ళు చాలలేదనుకో రాదుర్రి. ఇగిట్లా అమ్మవారి పండుగ కార్యం అయిపోగానే ఆడికెంచి చక్కగా వాళ్ళ సొంత ఊరికి పోయింది మంత్రి సీతక్క. వాళ్ళ ఇంటి వాళ్ళతోని కలిసి ఇగో ఇట్లా పిండి వంటలు చేసుకుంటా మస్తు ములిసి ముప్పందం అయింది మంత్రి మేడం. అక్క వచ్చిందని ఎరకగానే ఊరి పెద్దలు వచ్చి ఇగో ఇట్లా అక్కకు వాళ్ళ ఇంటి వాళ్ళకు బొట్లు పెట్టి దీవెనార్తులు ఇచ్చిపోయారు. ఏదేమైనా గాని సంక్రాంతి పండుగ అంతా సీతక్క మీదనే ఉన్నది. పోండ్రి అంత జోరుగా చేసుకుంది మరి అక్క సంక్రాంతి పండుగ సంబరాలను.